శ్రీలంకకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? ఎందుకని మేము శ్రీలంకకి వెళ్దాము అనే రీజన్తో వస్తారు మీ దగ్గరికి? ముఖ్యంగా మనం ఫోకస్ చేసిండేది శ్రీలంక అనగానే రామాయణం. పూర్తి ఈ రామాయణాన్ని ఒక సర్క్యూట్ లాగా చేసుకునేసి ఈ రామాయణం అంతా విజిట్ చేయడానికి వీటితో పాటు కొన్ని ప్లేసెస్ మిక్స్ చేసుకొని రామాయణాన్నే కాదు, ఇటు బుద్ధిజాన్ని కూడా టచ్ చేయొచ్చు. అక్కడ హనుమంతుడే కాదు, రావణాసుడు కూడా ఉంది. రావణాసుడికి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని విజిట్ చేస్తాం. వీటితో పాటు మనకు విభీషణుడి టెంపుల్ కూడా ఉంది అందులో. అలాగే కొలంబో సిటీ టూర్ కూడా మనం చేస్తాము. హనీమూన్ ప్యాకేజ్ అనేది ఏమన్నా ఉందా? క్యాండీ వెళ్తే వాళ్ళు ఒక హిల్ స్టేషన్ ఎంజాయ్ చేసి, అలాగే వాళ్ళు ఏదైనా బీచెస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే బెంటోటా అని చెప్పనేసి నియర్ బై మనకు ఒక బీచ్ డెస్టినేషన్ ఉంది. సో శ్రీలంక ప్యాకేజీలు అనేవి ఎలా ఉన్నాయండి? 5 nights 6 days టూర్ అనమాట. కేవలం నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఎంతసేపు మనం భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలను చూసిన తర్వాత కొంచెం మన బడ్జెట్లో ఏదైనా విదేశానికి వెళ్ళొచ్చా అంటే పర్ఫెక్ట్ ప్లేస్ శ్రీలంక. మనకు ఆనుకొనే ఉంది, మన మూలాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి, మన కల్చర్, మన హెరిటేజ్కి సంబంధం ఉంది. ఎట్ ద సేమ్ టైం రామాయణానికి కూడా లింక్ ఉంది. కాబట్టి శ్రీలంకని విజిట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే శ్రీలంకని విజిట్ చేయాలి అనుకుంటే ఏ ప్లేసులు పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఏ టైంలో విజిట్ చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి జశ్వంత్ గారు. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో శ్రీలంక అనగానే మనకు చాలా దగ్గర ఉంది అనేటువంటి ఒక ఫీలే కాదు, మనకు అనుబంధం కూడా ఉంది అనేటువంటిది మన హిస్టరీని, పురాణాలని చూసిన తర్వాత అర్థమవుతుంది కదా. శ్రీలంకకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? ఎందుకని మేము శ్రీలంకకి వెళ్దాము అనే రీజన్తో వస్తారు మీ దగ్గరికి? శ్రీలంక వెళ్ళాలనుకుంటే ఒక ఆప్షన్ లేదు మేడం, అన్నీ ఉన్నాయి అక్కడ. ఓకే. డెవోషనల్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. హాలిడే స్పాట్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు, నేచర్ కోసం వెళ్ళచ్చు. ఏదైనా మెడిసిన్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గురించి వెళ్ళాలనుకున్నా సరే శ్రీలంకకు వెళ్ళచ్చు. సో అన్నీ కలిపినటువంటి ఒక చిన్న కంట్రీ, దగ్గరలో మన ఇండియాకు దగ్గరలో ఉన్నటువంటి కంట్రీ. వేరే కంట్రీకి మీరు అన్నట్టుగా తక్కువ బడ్జెట్లో వెళ్ళాల్సిన కంట్రీ ఏదైతే ఉందో అది మనకి శ్రీలంక. కనెక్టివిటీ కూడా మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, చెన్నై నుంచి కానివ్వండి, మనకు 3 places నుంచి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. సో వెళ్ళడం కానివ్వండి, రావడం కానివ్వండి చాలా ఈజీ. అలాగే మన ఇండియన్స్కి వీసా ఆన్ అరైవల్ ఉంది మేడం. సో ఎటువంటి వీసా ఛార్జెస్ కూడా లేవు. వేరే కంట్రీకి వెళ్తున్నామన్న ఫీల్, జస్ట్ ఒక ఫామ్ ఫిలప్ చేసి ఆ కంట్రీలోకి వెళ్ళిపోవడమే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేచర్ లవర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అక్కడ దొరుకుతాయి మనకి. అలాగే ముఖ్యంగా మనకున్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం మనకు శాంకరీదేవి శక్తిపీఠం. సో అది కూడా శ్రీలంకలో ఉందన్నమాట. సో ఎవరు వెళ్ళినా సరే, శ్రీలంకకి ఎవరు వెళ్ళినా సరే, అది ట్రెడిషనల్గా వెళ్ళినా, హనీమూన్ ప్యాకేజ్ వెళ్ళినా, లేకపోతే నేచర్ ఎంజాయ్ చేయాలనుకున్నా కంపల్సరీ ఈ శాంకరీదేవి శక్తిపీఠం అనేది విజిట్ చేస్తారు. సో మన కనెక్టివిటీ కూడా ఏంటంటే ఫ్లైట్ కనెక్టివిటీ కొలంబో వరకు వెళ్ళడానికి ఉంది. సో కొలంబో దిగిన తర్వాత అక్కడ చూడాల్సిన ప్లేసెస్ మనకి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో మా ప్లేసెస్ ఏంటంటే మేడం, ముఖ్యంగా మనం ఫోకస్ చేసిండేది శ్రీలంక అనగానే రామాయణం. సో ఈ రామాయణ యాత్ర అనేది చాలా ఫేమస్ అనమాట. ప్రజెంట్ మన ఇండియన్స్ ఎవరైతే వెళ్తున్నారో పూర్తి ఈ రామాయణాన్ని ఒక సర్క్యూట్ లాగా చేసుకునేసి ఈ రామాయణం అంతా విజిట్ చేయడానికి వీటితో పాటు కొన్ని ప్లేసెస్ మిక్స్ చేసుకొని ఒక చిన్న ట్రిప్ రెడీ చేసాం. కేవలం 5 nights 6 days మాత్రమే. ఓకే. ఇందులో మనకి 5 nightsలో ఎక్కడ ఒక డే కూడా ఖాళీ లేకుండా మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలాగా హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, చెన్నై నుంచి కానివ్వండి, కొలంబో రీచ్ అయితే కొలంబో నుంచి మనం అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ మానవారి టెంపుల్, మునీశ్వరన్ టెంపుల్, అలాగే శాంకరీదేవి శక్తిపీఠం, క్యాండీ అనేది ఏంటంటే హిల్ స్టేషన్ మేడం. అక్కడ మనకి హిల్ స్టేషన్ ఎంజాయ్ చేస్తూ బుద్ధుడికి సంబంధించి మెయిన్ టెంపుల్ ఉందన్నమాట, టూత్రిలిక్ టెంపుల్. సో అది విజిట్ చేస్తాము. అలాగే రామాయణానికి సంబంధించి నెక్స్ట్ ప్లేస్ మనం రంబోడా టెంపుల్ అనేసి హనుమాన్ టెంపుల్కి వెళ్తాం. ఆంజనేయ స్వామి మొట్టమొదట శ్రీలంకలో అడుగుపెట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉంది అనుకుంటే అది రంబోడా ప్లేస్. సో అక్కడి నుంచే ఆయన వేట అనేది మొదలుపెట్టారు సీతమ్మ వారి గురించి. సో దీని తర్వాత రంబోడా తర్వాత మనం సీతావాటికే వెళ్తాం. సో అక్కడ నువారిలి అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ సీతమ్మ వారు ఉన్నటువంటి ప్లేస్ కానివ్వండి, హిల్ కానివ్వండి, మొత్తం అంతా కూడా మన కళ్ళతో మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి కూడా అక్కడ నిదర్శనంగా గుళ్ళన్నీ కట్టారు. సో మనం వాటన్నిటిని విజిట్ చేయొచ్చు మేడం. అలాగే శ్రీలంకలో మనకి మెయిన్గా టీ ప్లాంటేషన్ ఉంటుంది. సో టీ గార్డెన్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ దొరుకుతున్నటువంటి డిఫరెంట్ టీ ప్రోడక్ట్స్ కూడా మనం టేస్ట్ చేసి వాటిని ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకున్నా పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకే. హనీమూన్ ప్యాకేజ్ అనేది ఏమైనా ఉందా?
ఎగ్జాక్ట్లీ మేడం. ఇందులో హనీమూన్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా క్యాండీ వెళ్తే వాళ్ళు ఒక హిల్ స్టేషన్ ఎంజాయ్ చేసి, అలాగే వాళ్ళు ఏదైనా బీచెస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే బెంటోటా అని చెప్పనేసి నియర్ బై మనకు ఒక బీచ్ డెస్టినేషన్ ఉంది. సో ఎవరైనా సరే బీచ్ యాక్సిస్లో ఉన్నటువంటి హోటల్స్లో స్టే చేయాలన్నా 2 days కానివ్వండి, 3 days కానివ్వండి, రిలాక్స్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకున్నా సరే అన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ మనం రామాయణాన్నే కాదు, ఇటు బుద్ధిజాన్ని కూడా టచ్ చేయొచ్చు. అక్కడ రాముడే కాదు, హనుమంతుడే కాదు, రావణాసుడు కూడా ఉంది. రావణాసుడి ప్లేస్ కూడా తీసుకెళ్తారా? ఉన్నాయి మేడం. మనకు రావణాసుడికి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని విజిట్ చేస్తాం. వీటితో పాటు మనకు విభీషణుడి టెంపుల్ కూడా ఉంది అందులో. అలాగే కొలంబో సిటీ టూర్ కూడా మనం చేస్తాము. కొలంబో సిటీ టూర్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. కొత్తగా అక్కడ మనకు ఒక టవర్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు, లోటస్ టవర్ అని చెప్పి. సో ఆ టవర్ని మనం విజిట్ చేయాలనుకున్నా సరే మనం టవర్ విజిట్ చేసి కంప్లీట్ కొలంబో సిటీ అంతా కూడా మనం ఒక ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం అంతా కూడా చూడొచ్చు. సో ఇవన్నీ కాదు, కేవలం మాకు ఒక బీచ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాము అంటే అలా వెళ్ళడానికి కూడా మనకు ఛాన్స్ ఉంది మేడం. ఎందుకంటే కొలంబో వెళ్తే క్యాసినో ఉంటుంది, అలాగే బెంటోటా వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, బీచ్ యాక్సిస్ కానివ్వండి, బీచ్లో మనం ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకున్నా సరే మొత్తం అన్నీ కూడా మనం అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో శ్రీలంక ప్యాకేజీలు అనేవి ఎలా ఉన్నాయండి, ఎలా ఛార్జ్ చేస్తున్నారు మీరు? శ్రీలంక ప్యాకేజ్ మనది ఫిక్స్ డిపార్చర్ ఎవ్రీ మంత్ మేడం. ఎవ్రీ మంత్ అనేది ప్యాకేజ్ వెళ్తుంది. ప్రతి నెల కూడా ఒక డేట్లో ఫిక్స్ డిపార్చర్ 5 nights 6 days టూర్ అనమాట. కేవలం 57,000 రూపీస్ మాత్రమే, విత్ ఫ్లైట్స్, అక్కడ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి. ఇందులో అకామిడేషన్ కూడా 3 star అకామిడేషన్ మేడం. 3 star ప్రీమియం అకామిడేషన్ ఇస్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అక్కడ మనం ఫుడ్ కూడా ఏంటంటే మన టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్కి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో మాట్లాడి, మన సౌత్ ఇండియన్ పబ్లిక్ ఎవరైతే వెళ్తున్నారో టూరిస్టులు, ఎక్కడ కూడా ఫుడ్లో కూడా ఏమీ చేంజెస్ లేకుండా సేమ్ టు సేమ్ మన ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫుడ్ అనేది కూడా ఏర్పాటు చేస్తాం. సో ఎక్కువగా తమిళియన్సే అక్కడ కనిపిస్తూ ఉంటారు కాబట్టి మనం మన ప్లేస్లో ఉన్నాము అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫారిన్ కంట్రీకి వచ్చాము అనేది. ఎగ్జాక్ట్లీ మేడం. శ్రీలంక అని మనం పేరుకి అటు వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆ నేచర్ అంతా కూడా ఏంటంటే తమిళనాడు, కేరళ రెండు కలిస్తే ఒక శ్రీలంక. ఓకే ఓకే. సో కాబట్టి అక్కడ మనం వెళ్ళి తిరుగుతున్నాం, అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తున్నాం అంటే ఏదో వేరే కంట్రీకి వెళ్ళామన్న ఫీలింగ్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ మన స్టాంపింగ్లో మాత్రం, మన పాస్పోర్ట్ స్టాంపింగ్లో మాత్రం వేరే కంట్రీకి వెళ్ళి వచ్చామన్న విజిట్ ఇందులో ఉంటుంది. సో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ భాషకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ మేడం. చాలా వరకు పీపుల్ అంతా కూడా తమిళ్ మాట్లాడతారు. అక్కడ లోకల్ లాంగ్వేజ్ శ్రీలంకలో ఉన్నటువంటి సింగలే ఉన్నా సరే మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసేసి తమిళ్ మాట్లాడతారు. ప్లస్ కరెన్సీ గురించి కూడా మనకు ప్రాబ్లం లేదు. మన ఇండియన్ కరెన్సీ అన్ని దగ్గరలో వాళ్ళు తీసుకుంటారు మేడం. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, శ్రీలంకన్ కరెన్సీనే ఉండాలన్న ఫార్మాలిటీ కూడా అక్కడ లేదనమాట. సో ఇక్కడ ఫారిన్ టూర్ అనగానే బోల్డ్ అంత తతంగం ఉంటుంది, హ్యాజిల్స్ హర్డిల్స్ అనేవి ఉంటాయి అనేది ఉంటుంది కదా. ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, వీసా ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో ఏంటో అది కూడా అవసరం లేదు, ఆ బాధ కూడా లేదు అసలు, ఆ టెన్షన్ అనేది కూడా. ఎగ్జాక్ట్లీ మేడం. స్క్రీన్ మీద కనబడుతున్న మీరు ఏ నెంబర్స్కైనా కాల్ చేసి శ్రీలంక టూర్ గురించి కావాలి డీటెయిల్స్ అంటే మొత్తం అంతా కూడా ఒక జస్ట్ చిన్న కాల్ చేయడంతో మీకు కావాల్సినటువంటి ప్యాకేజ్ మొత్తం కూడా మా ఎగ్జిక్యూటివ్ డిజైన్ చేసి ఇచ్చేస్తారు మేడం. ప్లస్ ఎవ్రీ మంత్ మన దగ్గర వెళ్తున్న ఫిక్స్ డిపార్చర్ మినిమం 50 to 80 members వెళ్తున్నారు మేడం. చాలా మంచి టూర్. ఫ్లైట్ అంతా నిండిపోతుంది మీ ట్రావెల్స్ వాళ్ళతోనే. ఎగ్జాక్ట్లీ మేడం. ఆ డేట్లో మనం ఏదైతే రన్ చేస్తున్నామో సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్ కెపాసిటీ 50% ఆఫ్ ది ఫ్లైట్ మన ప్యాసింజర్సే ఉంటారు. వెళ్ళిన తర్వాత ఆ 80 members 60 members ఎవరైతే వెళ్తున్నారో 100% సాటిస్ఫాక్షన్ తిరిగి వస్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్తే టెంపుల్స్ ఉన్నాయి, బీచెస్ తీసుకెళ్తున్నాం, క్యాసినో ఎంజాయ్ చేస్తారు. ఏదన్నా ట్రెడిషనల్గా వాళ్ళు వెళ్ళి డాన్సెస్ చేయాలనుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి డాన్స్ షోస్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసామన్నమాట. ఓకే. సో చాలా అద్భుతంగా ఉంటుంది మేడం ఈ శ్రీలంక. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫోక్లోర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవుతోంది. అవును మేడం. క్యాండీ సిటీలో మనకు ఒక ఫోక్ డాన్స్ షోస్ కూడా ఉంటాయి, 2 hours 3 hours షోస్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఈ ప్యాకేజ్లో అనేది ఇంక్లూడ్ చేస్తాం. అలాగే శ్రీలంక ముఖ్యంగా మనకి జెమ్స్ దొరుకుతాయి మేడం. శ్రీలంకన్ జెమ్స్ కంప్లీట్ వరల్డ్ ఫేమస్. సో అవి ఎలా అక్కడ వాళ్ళు తీస్తారు ఏంటి, వాటితో ఎటువంటి ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ అన్నది అక్కడ మనకు ఒక షో ఉంటుంది. వాటి ఫ్యాక్టరీ, వాటి అవుట్లెట్స్ కూడా మనం విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. సో ఎలాగూ 50 నుంచి 80 మంది కాబట్టి కంప్లీట్గా ఒక బస్సులు కూడా ఉంటాయి. బస్సుల్లో మేనేజర్లు, టూరిస్ట్ గైడ్లు కావాల్సినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. ఎగ్జాక్ట్లీ మేడం. హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, చెన్నై నుంచి కానివ్వండి, మన టూర్ మేనేజర్స్ ఇక్కడ నుంచి ఒకరు వెళ్తారు, ఈచ్ బస్కి ఒక మేనేజర్. అలాగే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక గైడ్ కూడా మనతో పాటు వస్తారు. తను కూడా ఇంగ్లీష్, హిందీ స్పీకింగ్ నాలెడ్జ్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి హిస్టరీ అంతా కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మన టూర్ మేనేజర్స్ మన యాత్రికులకు అనుగుణంగా వాటి లాంగ్వేజెస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో టైం అనేది ఎప్పుడు అండి ఐడియల్ టైం అండ్?
ఐడియల్ టైం మనకు ఓన్లీ రైనీ సీజన్ కాకుండా మిగతా ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు మేడం. పోయాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మేడం. సేమ్ మన ఇండియన్ క్లైమేట్ ఎలా ఉంటుందో ఇండియా క్లైమేట్ సేమ్ అలాగే శ్రీలంకలో ఉంటుంది. ఒక రైనీ సీజన్ తప్ప మిగతా 365 డేస్ ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో మనలాగే 3 కాలాలు ఉంటాయి. వర్షాకాలం మినహాయిస్తే ఇప్పుడు మనం ఎలాగో చలికాలంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అక్కడ కూడా పర్ఫెక్ట్ సీజన్ అనేది. ఎగ్జాక్ట్లీ మేడం. పర్ఫెక్ట్ సీజన్ ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మేడం. అప్ టు మే వరకు ఉంటుంది మేడం. వెళ్ళచ్చు, ఎనీ టైం వెళ్ళచ్చు. సో అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా కన్సర్న్స్, కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా మీరు తీసి పెట్టుకుంటారు. మొత్తం అన్ని పర్మిషన్స్ తీసేసుకుంటాం మేడం. వీసా ఫార్మాలిటీస్ కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ట్యాక్సెస్ ప్రాబ్లం ఉన్నా సరే వాటన్నిటిని కూడా ముందే మనం షార్ట్ అవుట్ చేసి ఒక ప్యాకేజ్ అనేది రెడీ చేసుకుంటాం. సో కరెన్సీ కావాలి అంటే అది కూడా, కరెన్సీ కావాలంటే కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేయిస్తాం మేడం. యాజ్ ఆఫ్ నో కరెన్సీ పెద్ద ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని దగ్గరలో ఇండియన్ కరెన్సీ రన్ అవుతుంది. ఏదైనా అవుట్లెట్స్లో మనం ఏదైనా షాపింగ్ చేసినా మన క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయొచ్చు. ఈవెన్ గూగుల్ పే, ఫోన్ పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. ఓ దట్స్ గ్రేట్ కదా. ఎగ్జాక్ట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన బడ్జెట్లోనే మనం అనుకున్నటువంటి క్లైమేట్ని, మన దగ్గర ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళినటువంటి ఫీల్ ఉండాలి అనుకుంటే శ్రీలంక ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైమ్ టు విజిట్ శ్రీలంక. ఒకవేళ శ్రీలంకని మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ప్లాన్ యువర్ శ్రీలంక ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.